హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ మంచి టేస్టీగా క్రంచీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే దీనికి ఒక స్పెషల్ మసాలా ఎలా చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా చేసుకోవడానికైతే ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు అయితే ధనియాలు. సో ఈ ధనియాలు అయితేనే ఒకే స్పూన్తో ఏదైతే మెజర్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అయితే సోంపు, హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మిరియాలు. సో వీటినన్నిటిని ఈ రేషియోలో తీసుకునేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ ఏది మాడుకోకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొనేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్. సో ఆ మసాలా పౌడర్ ఇందులోకి వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు అయితే బియ్యం పిండి తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 750 గ్రామ్స్ ఫిష్ అండి. సో దాని తగ్గట్టు ఈ రేషియో తీసుకున్నాను. అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టంత సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు అయితే కారం వాడుతున్నాను. సో ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేయడం వల్ల బాగా మిక్స్ అయ్యేసి ఫిష్కి బాగా అంటుకుంటుంది అనమాట. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. సో ఇప్పుడు వీటిలోకి అయితే మనము ఒక చెక్క నిమ్మబద్ద అంటే ఒక హాఫ్ వేసుకోండి సరిపోతుంది. మరి పులుపు కావాలి అనుకుంటే మీరు ఫిష్ పైన వేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఇక్కడ హాఫ్ క్వాంటిటీ అయితే వాడుతున్నాను. సో వీటన్నిటిని వాటర్ ఏమీ యాడ్ చేయకోకుండా ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోండి. జస్ట్ కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ వరకు అయితే వాటర్ అవుతుంది. ఒక 2-3 స్పూన్ల వరకు అయితే నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. సో ఇలాగ గట్టిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలుపుకొని, మరీ ఫ్లోయిగా చేసుకోవద్దండి, ఫిష్ మీద అంత అంటుకోదు. మీరు ఫ్రై చేసినప్పుడు కూడా అంత స్టిక్కీగా లేకోకుండా జారిపోతుంది. సో ఇలా ఫిష్కి అయితే మనము ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే ఫిష్ లోపలికి మసాలా వెళ్ళి సో ప్రతి ముక్కకి కూడా మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తూ వస్తుంది అనమాట. అందుకోసం ప్రతి చేపకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొనేసి ఆ ఘాట్లలోకి కూడా పోయేలాగా అయితే ఈ విధంగా మనము ఫిష్కి ఆ మసాలా అప్లై చేసుకోవాలి. ఇది 2 సైడ్లు అప్లై చేసుకోవాలి. అలాగే మనకి లోపల పేస్ట్ తీసేసి ఈ విధంగా ఫిష్ లోపల కూడా మనకి ఖాళీ ఉంటుంది కదా, సో ఆ లోపల ఫిష్ లోపల కూడా ఈ మసాలా అనేది మనము లోపల స్టఫ్ చేసుకుంటే అప్పుడు మనకి ఓన్లీ ప్లెయిన్ ఫిష్ తిన్నట్లు కాకుండా సో అంతా బాగా టేస్టీగా ఉండేలాగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని ఫిషెస్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఫిషెస్కి కూడా ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. సో వీటినన్నిటిని మీరు ఒకేసారి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో వీటిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొనేసి వాడుకోవచ్చు, లేదా మీరు వెంటనే అయినా చేయొచ్చు. మీరు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అనేది మ్యారినేషన్ ఇచ్చారనుకోండి, టేస్టే బాగుంటుంది. అలాగే మసాలా అనేది బాగా స్టిక్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఆయిల్ తగ్గించుకోవాలి క్వాంటిటీ అనేసి నేను ఇక్కడ వచ్చేసి హెయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ప్యాన్లో షాలో ఫ్రై చేసుకోవచ్చు, అంటే కొద్దిగా తక్కువగా ఆయిల్ క్వాంటిటీ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఇక్కడ క్వాంటిటీ ఒక 2 పీసుల వరకు పడతాయి. సో నేనైతే ఇక్కడ ఆ 2 పీసులని పెట్టేసి కింద జస్ట్ మరీ స్టిక్ అవ్వకోకుండా ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ని నేను అప్లై చేశాను. ఇక నేను 180 డిగ్రీస్లో టెంపరేచర్ సెట్ చేశాను. అలాగే 10 మినిట్స్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటే సెకండ్ వైపు కూడా మరొక 10 మినిట్స్ పెట్టి సేమ్ 180 డిగ్రీస్లో మనము ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా 2 సైడ్స్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదు అంటే ఒక సైడ్ పచ్చిగా ఒక సైడ్ బాగా క్రిస్పీగా ఉంటుంది. కాబట్టి మనం ఒక సైడ్ 10 మినిట్స్ ఇంకో సైడ్ 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు కావాలనుకుంటే లెమన్ స్క్వీజ్ చేసుకొని తినచ్చు హ్యాపీగా, లేదంటే ఆనియన్ నంచుకొని తినచ్చు. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.